హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో ముక్కాల ప్రేమ్చంద్ ఉన్నట్లు వచ్చిన వార్తల్ని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో తన కొడుకు ముక్కాల ప్రేమ్చంద్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై నార్కోటిక్ అధికారులు పిలిచి విచారించింది వాస్తవమేనని, నా కొడుకు ప్రమేయం లేకపోవడంతో పంపించేశారన్నారు. నా బిడ్డ మీద అభియోగాలు మోపిన అందరి లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు. ఇప్పటి వరకు చూసిన ద్వారకా వేరని, ఇప్పటి నుంచి ద్వారకా ఏంటో చూపిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా పెంపకం మీద, నా కుటుంబం మీద నాకు నమ్మకం ఉందన్నారు. నిన్న సాయంత్రం 5:30 నుంచి పులిహార కలిపిందే కలిపారు పులిహార చేసి దాన్ని ఏమీ లేని దాన్ని డ్రగ్స్కి సంబంధించి నా కొడుకుని వాడి ఫ్రెండ్స్ని అరెస్ట్ చేశారని, డ్రగ్స్ని రవాణా చేస్తున్నారని, డ్రగ్స్ని కారులో పెట్టుకొని తిరుగుతున్నారని రకరకాలైనటువంటి పుకార్లను షికారు చేశారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది, నా బిడ్డ నాతోనే ఉన్నాడు, నా కారు నాతోనే ఉంది. మరి నిన్న హైదరాబాద్కు సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయి నాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే, అంతే తప్ప బిడ్డల మీద, భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా? కడుపుకి కూడు తిన్నోడు ఎవడు కూడా ఈ పని చేయరు. వాస్తవాలైతే ఈరోజు హైదరాబాద్ పోలీసు నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా? ఏమంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి. నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు, ఉండదు. అది నా కుటుంబ నైజం. నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు కొంతమంది, తక్కువ మంది దాన్ని ట్రోల్ చేయడం నిజంగా మనసుకి, ఎవరికైనా బిడ్డలే. తప్పు చేసుంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కింద లోపలికి వెళ్ళిపోతారే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉందా? డ్రగ్స్ కేసులో రికమెండేషన్లు పనికొస్తాయా? ఎవరు రికమెండ్ చేయాలా? ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? తప్పు చేసుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం మాకుంది. తప్పు చేయమన్నది మా పెంపకాల్లోనే ఉంది. మీరు గుడ్డ గాల్చి పైన వేసి కడుక్కోండి అంటే కడుక్కోవడానికి ముక్కాల ద్వారకానాథ్ కాదు, మా కాడ సర్ఫ్ ఎక్సెల్ ఉంటుంది, కడిగేస్తాం. కానీ నా బిడ్డ మీద, నా బిడ్డల లాంటి బిడ్డల మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అంతు తేల్చేదాకా, దాని వెనక ఎవరున్నారో, దానికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారో, మాకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ ఎవరికి ఎవరు పంపించుకున్నారో అన్నీ కూడా తెలుసు. కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చారు అన్ని దగ్గరలో కూడా చాలామంది, అన్ని రకాలుగా నన్ను. కాబట్టి నేను జీర్ణించుకోగలను. నేను రాజకీయంగా ఉన్నాను, కుల సంఘాల్లో ఉన్నాను, నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, బాధలు నేను అందరికీ చెప్పుకోగలను, చేయగలను. మరి నా తోటి ఫ్రెండ్స్ అయితే, నా
నా బిడ్డ తాలూకు ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు పడ్డ తండ్రులు పడ్డ మనకు శోభ అంత తేలిగ్గా వదులుతుందా? మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతుందా? తప్పు చేసి ఉంటే వేసుకోవాలా? సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా, డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా, ఇది ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని క్షమించే పనే లేదు. ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు. ద్వారకా ఇలాగో కూడా ఉంటాడని ఖచ్చితంగా 100% చూపిస్తా. నా మీదేస్తే సర్ఫెక్సల్తో కడుక్కోవడం కాదు, నా కొడుకు మీద, నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా. వెనక్కి తగ్గే పనే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? రాసే ఎదవలకి ఒక ఆలోచన లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారకా దందాలో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత? నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం. మేమేందో, మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అడిగితే చెప్పద్ది. అలాగా ఒక నిబద్ధతతో, ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులం రాజకీయాల్లో మేము. దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం. చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం. ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని, వాట్సాపుల్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా దైవం. ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో, రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఒక రకమైన బాధ ఒక పక్క అయితే, ఒక రకమైనటువంటి సంతోషం ఒక పక్క. కొన్ని వందల ఫోన్లు, వేల మెసేజ్లు, ద్వారకన్నా నేను మీతో ఉన్నాం, మీతో నడుస్తాం, మా ప్రయాణం మీతోనే, ఇంతకన్నా ఏం కావాలి? ఒక్క బంగారుకి మాత్రమే టెస్టింగ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇనుముకి, చెత్తకి, మిగతా వాటికి దేనికి టెస్టులు ఉండవు. బంగారం లాంటి నా బిడ్డ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. డిఫర్మేషన్ సూట్ నోటీసులు ఈరోజు రేపో మీకు వస్తాయి. అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి. అది ఎంత దూరం పోతుందో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ అనే. నమస్తే నెల్లూరు, నేను మీ హృతిక్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.